ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నాడు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యల గురించి, కూటమి ప్రభుత్వ పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు డేటాతో, ఎవిడెన్స్తో పాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉందనేసి తెలుస్తుంది. ప్రత్యేకంగా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజల మీద పడుతుంటే అదనపు భారం, కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందనే విమర్శలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయం వంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే అవకాశం కూడా ఉంది. అలాగే ఆక్వా ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని డిమాండ్స్ అయితే పెట్టబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కూటమి నాయకులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అదేవిధంగా అమరావతి నిర్మాణ పనుల కోసం తీసుకుంటే నిర్ణయాలతో ఏర్పడినటువంటి ఇంధన కొరత వల్ల రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, ఈ ఆక్వా రంగాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీదంతా కూడా ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉంది. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేస్తున్నటువంటి పోస్టులను తొలగించేలా కూటమి నేతలు పోలీసులను ఉపయోగించి సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాయిస్తున్నారనే ఆరోపణల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే అవకాశం కూడా ఉందనేసి తెలుస్తుంది. సో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆరోపణలు చేస్తాడు, ప్రభుత్వానికి ఎలాంటి సవాళ్ళు విసురుతారు అనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నీటికి సంబంధించి ఏదైతే పేపర్ లీక్ అయిందో దాని గురించి కూడా కొంచెం స్పందిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అనేసి ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే యూత్కి అనుగుణంగా, జన్జడ్కి అనుకూలంగా ఏర్పడినటువంటి పార్టీయే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఇన్స్టా ఫాలోవర్స్, బీజేపీని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఇంకో 4-5 రోజులు పోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 13.2 మిలియన్ల ఫాలోవర్స్ని కూడా క్రాస్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1-2 వ్యాఖ్యలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీతో ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పొత్తులు ఏమైనా సరే కుదుర్చుకుంటాడేమో అన్న దాని మీద కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు 1-2 వ్యాఖ్యలు చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జాతీయ పార్టీలతో కలిసి పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీతో కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ యొక్క నైజాన్ని ముందుగానే పసిగట్టి పవన్ కళ్యాణ్ తీరుని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రస్తావన చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆషామాషా పార్టీ కాదు, దేశంలోనే ఇప్పుడు దూసుకుపోతున్నటువంటి పార్టీ. ఈ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచక పాలన, ఇంధన ధరలు పెరగడం, పేపర్ లీకేజ్, అదేవిధంగా నిరుద్యోగం, ఒకటేంటి చెప్పుకుండా పోతే బోల్డని, వీటిని ప్రశ్నిస్తూ పుట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఆ పార్టీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి 4 ముక్కలు మాట్లాడితే వినాలని చెప్పేసి మా బోటోళ్ళు వేచి చూస్తున్నాం. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఏ లెవెల్లో ఉండబోతుందో.